గ్రీన్ రివల్యూషన్ని హరిత విప్లవం అని అంటారు. అసలు ఈరోజు మన కంట్రీ అనేది సర్ప్లస్ ఫుడ్ ప్రొడక్ట్ చేసే కంట్రీగా మారిందంటే దాని వెనకాల ఒక కథ ఉన్నది. ఏమైందంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజు అప్పుడు యూఎస్ఏకి మీటింగ్ వరకు వెళ్ళారు. ఆ మీటింగ్లో మన కంట్రీని అన్నారు, ఇండియా అనేది ఒక బాస్కెట్ కేస్ లాంటిది, ఎప్పుడు అడుక్కునేదే అని అన్నారు. సో ఆ వర్డ్ అనేది ఇందిరాగాంధీ గారికి చాలా బాధ అనిపించింది. వెంటనే రిటర్న్ అయిన తర్వాత వచ్చేసి మన సైంటిస్టులు అందరినీ పిలిపించి అందరితో మాట్లాడారు. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, ఎలాంటి రిసోర్సెస్ కావాలన్నా తీసుకోండి. ఇప్పుడు మన కంట్రీ అనేది కరువులో ఉంది, తినడానికి తిండి లేదు. సో మీరు ఏమన్నా తీసుకోండి. ఎవరైతే బాస్కెట్ కేస్ అన్నారో కానీ ఇప్పుడు బాస్కెట్ కేస్ కాదు, సర్ప్లస్ ప్రొడక్షన్ కంట్రీగా మారింది. తినడానికి తిండి లేని కంట్రీ నుంచి వెళ్ళి వేరే కంట్రీస్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చే కంట్రీగా మారింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ అవర్ సైన్స్. సో థ్యాంక్ యూ ఎంఎస్ స్వామినాథన్ సార్ అండ్ నార్మన్ బోలాక్ సార్. జై హింద్.